నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కళ్ళుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పే కి గూగుల్ పే కి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం బంగ్లాదేశ్ లోని పరిస్థితులు భయం కలిగించడానికి బదులు మన దేశంలో కొందరికి ఆనందం కలుగజేస్తున్నాయి ఆ పరిస్థితులు ఇక్కడ రావాలని ట్విట్టర్ లో గట్టిగా కోరుకుంటున్నారు కొందరు ప్రతిపక్ష దేశభక్తులు చాలా మంది దేశ విదేశీ సెలబ్రిటీ జర్నలిస్టులు మేధావులతో సహా బంగ్లాదేశ్ లోని హింసాత్మక సంఘటనలను పరిస్థితులను కరెక్ట్ గా గమనిస్తే సమర్థిస్తున్నారు అని కూడా చెప్పొచ్చు మన దేశంలో కూడా ప్రతిపక్షాలు గతంలో అటువంటి ప్రయత్నాలే చేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అది ఎప్పుడు అనుకుంటున్నారా 2019లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్ లో మొదలు పెట్టినట్లే సిఏఏ ఆందోళనలను అంటూ డిసెంబర్ 2019లో మొదలు పెట్టారు ఇక ఢిల్లీ రోడ్ల మీద నెలల తరబడి బ్లాక్ చేశారు ఒక పథకం ప్రకారం దేశ విదేశీ సెలబ్రిటీలు ఆ ఆందోళనలు నిర్వహిస్తున్న ప్రాంతాలను దర్శించడం వారి విజిట్స్ పై దేశ విదేశీ మీడియాలో కథనాలు రావడం జరిగింది కొందరు సెలబ్రిటీలు రావడానికి కోట్లలో ఫీజులు కూడా పుచ్చుకున్నారని ఆ మధ్య కాలంలో చాలా వార్తలు కూడా వచ్చాయి ఇక డిసెంబర్లో మొదలైన ఈ ఆందోళనలు ఫిబ్రవరి నాటికి మత ఘర్షణలుగా రూపుదాల్చి చిట్ట చివరకు పోలీసుల కాల్పులు దహనాలు పెట్రోల్ బాంబు దాడులు వంటి జరిగాయి అంకిష్ శర్మ అనే పోలీస్ ఆఫీసర్ ని దారుణంగా చంపి శవాన్ని కుళ్ళి పెట్టి కాలువలో పారేశారు ఈ విధ్వంసం అంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పొచ్చు దీని వెనుక ముఖ్యంగా ఆప్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నాయి మత ఘర్షణలు చెలరేగి చాలా మంది చనిపోయి కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాక గానీ ఆందోళనలు తగ్గలేదు అలాగే షహీన్ బాగ్ ఆందోళన గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి 6 నెలలకు మళ్ళీ ఢిల్లీలోనే రైతుల ఆందోళనలు అంటూ ఢిల్లీ హర్యానా పంజాబ్ హైవేలు నెలల తరబడి దిగ్బంధనం చేశారు ఏకంగా అక్కడే నివాసం ఉండడానికి అన్ని తాత్కాలిక ఇండ్లు టెంట్ హౌస్లు రోజు 100 మందికి వండి పెట్టడానికి కిచెన్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు అంత భారీ ఎత్తున అన్ని నెలల పాటు వందల వేల మందితో ఆందోళన నిర్వహించడం అంటే కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది దాన్ని ఎవరు భరించారు ఈ ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి ప్రాంతాన్ని మిలిటరీ తరహా కంటోన్మెంట్ వంటి ప్రాంతంగా మార్చడానికి ఎవరు సహకరించారు దీని వెనుకున్న శక్తులేంటి ఇవన్నీ ఆలోచించడానికంటే బదులు సాధారణ బీద రైతులు అంత భారీ ఏర్పాట్లు నెలల తరబడి చేయగలరా అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చాలా పెద్ద ఎత్తున రైతు ముసుగులో ఒక విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారని చెప్పొచ్చు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఢిల్లీ ఆప్ ప్రభుత్వం పోలీసులకు మద్దతు తెలపాల్సింది పోయి రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఆందోళనకారులకు అన్ని సదుపాయాలు అంటే ట్యాంకర్లతో మంచినీళ్ళు ఇచ్చింది ఆహార పదార్థాలు ఇచ్చింది జనరేటర్లు ఇట్లా చాలా వాటిని ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందజేస్తూ ప్రత్యక్ష మద్దతే ఇచ్చింది ఈ ఆందోళనకారులు ఢిల్లీ లోపలికి రావడానికి అని అనుమతి తీసుకొని పెద్ద పెద్ద ట్రాక్టర్లు జేసీబీలు లారీలు తీసుకువచ్చి ఢిల్లీలో విధ్వంసం సృష్టించి పోలీసులను చితకబాది చివరగా ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగరవేశారు షాహీన్ బాగ్ ఆందోళన సమయంలో కానీ రైతుల ఉద్యమం అప్పుడు కానీ ఆందోళనకారులు ఎంత రెచ్చగొట్టినా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సంయమనం పాటించింది పోలీసులు ఒక్క బుల్లెట్ పేల్చినా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆందోళనకారుల్ని రెచ్చగొట్టి ఆందోళన ఉధృత రూపం దాల్చేటట్టు చేద్దాం అని ఆశతో ఎదురు చూసిన రాహుల్ ముఠాకు మోదీ ప్రభుత్వం ఆందోళనకారులతో వ్యవహరించిన తీరు చూసి బిత్తరపోయిందని చెప్పాలి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారం చేసుకొని దేశ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పంతానికి పోకుండా మోదీ రైతు బిల్లులను పూర్తిగా ఉపసంహరించుకొని రాహుల్ ముఠా ఆశలపై పూర్తిగా నీళ్లు గుమ్మరిచ్చారు ఆ సమయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూసి చాలా మంది జాతీయవాదులకైతే కోపం వచ్చేసింది ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్న ఆందోళనకారులతో కఠినంగా వ్యవహరించకుండా చవటలాగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు మోదీ అని చాలా ఘాటు విమర్శలే చేశారు మోదీకి అప్పటికే ముఖ్యమంత్రిగా ప్రధానిగా సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉంది కేంద్ర మరియు పక్క రాష్ట్రాల మద్దతు లేకపోయినా 2002లో జరిగిన అల్లర్లను అతి తొందరగా తక్కువ ప్రాణ నష్టంతో అదేనండి గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన ముజాఫర్ నగర్ ఢిల్లీ సిక్కుల ఊచకోత వంటి అల్లర్లతో పోలిస్తే అదుపు చేయగలిగారని చెప్పొచ్చు కచ్ భూకంపం వంటి భారీ విపత్తును విజయవంతంగా ఎదుర్కొన్నారు అందుకని షాహీన్ బాగ్ ఆందోళనలు మరియు రైతు ఆందోళనలు ఎవరు మద్దతిస్తున్న ప్రజలు ఎవరు గ్రూపులేంటి అని చూసుకొని ఈ ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు లేదు అలాగే పంజాబ్ ఢిల్లీ హర్యానా యూపీలో కూడా కొన్ని రైతుల గ్రూప్ మాత్రమే ఢిల్లీ రైతు ఆందోళనకు మద్దతు ఉంది అని నిర్ధారించుకొని ఆ ఆందోళనను ఎక్కువ రోజులు సాగనిచ్చేవారే అలసిపోయేటట్లు చేశారే తప్ప ఆందోళనకారులు ఎంత రెచ్చగొట్టినా ఆఖరకు ఎర్రకోట మీద దాడి చేసిన
పోలీసులను కానీ మిలిటరీని కానీ ఉపయోగించలేదు. అది వయస్సు అనుభవం, పాలనా అనుభవం. జీవితంలో అనేక కఠిన పరీక్షలు ఎదుర్కొని విజయవంతంగా వాటిని దాటుకొని పైకి ఎదిగిన నాయకుడు మోదీ. అలాంటి నేత చేతిలో భారతదేశం సురక్షితంగా ఉంటుంది. ఊరికే అది బాగాలేదు ఇది బాగాలేదు అని పరిపాలనలో కన్నాలు వెతుకుతూ మోదీని దింపేద్దామన్న శక్తులకు మద్దతు ఇచ్చి ఏ పరిపాలనా అనుభవం లేని, ఏ కష్టాలు ఎదుర్కొని సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని రాహుల్ వంటి వాడి చేతిలో దేశాన్ని పెడితే జరగబోయే దారుణ పరిణామాలను మనమే బాధ్యులమవుతాం. నీ ప్రాణం, నువ్వు అమితంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు క్షేమంగా ఉండాలన్నా, నువ్వు కూడబెట్టుకున్న ఆస్తులు నువ్వు నీ పిల్లలు అనుభవించాలన్నా, దేశం ప్రశాంతంగా ఉంటే అవి సాధ్యపడతాయి. అంతా బాగుంది, నాకేం పర్వాలేదు అనుకునే రోజులు కావు. నా ఉద్యోగం, నా కుటుంబం, నా సంపాదన అంటూ గిరిగీసుకొని కూర్చొని మనం ఉన్న ఊర్లో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి వస్తున్న వీడియోలు భయం కల్పిస్తున్నాయి. తస్మత్ జాగ్రత్త. అర్థమైంది కదా? కొన్నిసార్లు వయస్సు, అనుభవం తొందరపడనివ్వదు. అలాంటి తొందరపడకపోని మోదీ ఆలోచనే ఈరోజు భారత్ ప్రశాంతంగా ఉండడానికి కారణమైంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.